అనకాపల్లి జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నంలోని కృష్ణ ప్యాలెస్ లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఆటుపోట్లను తట్టుకుని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారని తెలిపారు. ఏనాడు కూడా రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ పని చేయలేదని, మానవత్వం నిజాయితీతో కూడిన విలువైన ప్రయాణం మాత్రమే చేశారని చెప్పారు. ఈ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని జన సైనికులను సూర్యచంద్ర కోరారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మోవా గ్రామంలోని సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళగిరిలో ఓ రైతుకు 1000 చదరపు గజాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని అధికారులు తెలిపారు. అనారోగ్యంతో ఆ రైతు మరణించగా అనుభవదారిగా ఉన్న ఆ రైతు భార్యకు తెలియకుండా నకిలీ ఆధార్లు సృష్టించి ఫిబ్రవరి 20వ తేదీన అక్రమంగా తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడని అన్నారు. విషయం తెలుసుకుని స్థానిక నాయకుల సహకారంతో రైతు భార్య మంత్రి లోకేష్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు ఆరా తీసి నకిలీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించి సబ్ రిజిస్టర్ ని సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండలంలోని విజ్ఞాన్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. ఇక విద్యార్థుల్లో వైద్య నైపుణ్యం పెంచేందుకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని స్కూల్ యాజమాన్యం తెలిపారు. సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో 300 మంది విద్యార్థులు అనేక రూపాలలో ప్రతిమలు తయారు చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కొమురయ్య ఘన విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లాలో పటాకులు కాల్చి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీపై ఉన్న అపారమైన విశ్వాసం, నమ్మకం మరింత బలపడిందని సంజీవరెడ్డి తెలియజేశారు. కాకినాడ జిల్లాలోని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ గ్రౌండ్ లో రక్షణ పరికరాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రరావు పాల్గొని ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. అనంతరం ఎస్ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి నూతన రక్షణ పరికరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పుడైనా ఏదైనా అనుచిత సంఘటనలు జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ఈ పరికరాలు తయారు చేశారని అన్నారు. ఈ రక్షణ పరికరాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్డీఆర్ఎఫ్ కు ఉందని నాగేంద్రరావు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో బుల్లితెర నటీమణులు పాల్గొని సందడి చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి సేవలు అందించిన పలువురు మహిళలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడి అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని, మహిళా సాధికారత కోసం కృషి చేయాలని శైలజ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, సతీమణి ఉమా, డాక్టర్ సూర్యకుమారి, నిర్వాహకురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రభుత్వ ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుప్పం తహసీల్దార్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంగా ప్రతి నెల కుప్పంలోని దళితవాడలో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాలను వారికి వివరిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మాజీ సర్పంచ్ శివశంకర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సీఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. 10వ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఐ సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరే విధంగా విద్యార్థులకు పలు రకాల మార్గదర్శకాలను సీఐ రవీందర్ సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాలలో వినూత్నమైన పద్ధతిలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత పాల్గొన్నారు. ఫేర్వెల్ పార్టీ అంటేనే ఎగిరి గంతులేసే నేటి తరుణంలో సంప్రదాయ దుస్తులు ధరించి సరస్వతి మాతకు పూజలు చేసి భక్తి గీతాలు పాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 10వ తరగతి వార్షిక పరీక్షల పట్ల విద్యార్థులు భయాన్ని వీడాలని, పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత సూచించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జనసేన మహిళా కౌన్సిలర్ హారికాదేవి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు కార్యకర్తలు మండిపడ్డారన్నారు. జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని అమలాపురం డీఎస్పీ ప్రసాద్ కు ఫిర్యాదు చేసినట్లు జనసేన మహిళా కౌన్సిలర్ హారికాదేవి తెలియజేశారు. తిరుపతి జిల్లా రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేయదలిచిన వైన్ షాప్ ను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సాయినగర్ గ్రామ పంచాయతీలో టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నారని, ఇండియన్ బ్యాంక్ మరోపక్క 60 పడకల హాస్పిటల్, సుమారు 3 స్కూళ్లు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ప్రాంతంలో వైన్స్ షాప్ పెట్టడం ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతి మంజూరు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైన్ షాపు తొలగించే వరకు ప్రజలకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని మురళి తెలియజేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మూసీ నదిలో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక పోలీసులకు ఆదేశాన్ని జారీ చేశారు. ఈ రోజు నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాల వివరాలు సేకరించి నోట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అక్రమంగా ఇసుకను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.